హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రస్తుతం అయితే మనం సేమ్ పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల గంగరాజు గారిని అయితే మనం కలవడానికి రావడం జరిగింది. ఒకసారి ఆయన మాటల్లో కూడా ఆయనకి టికెట్ అవకాశం ఏ విధంగా వచ్చింది, ఇక్కడ ప్రజల సమస్యలు ఎలాంటి విషయాలు ఆయన దృష్టికి వచ్చినాయి, ఒకవేళ ఆయన గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేయబోతున్నారు, ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఎన్ని విషయాలు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి సార్. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎలా విషయాలు అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి సమస్యలను కూడా మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు, అసలు మీకు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం. మొక్కలే మంచిగా ఇంట్రెస్ట్ అండి మీకు. మీరు చిక్కుడుకాయలు అంతా న్యాచురల్ గా పండించుకుంటున్నారు. ఎవరు చూసినా ఇంటికి పెద్ద చరిత్ర ఉందండి. ఈ ఇల్లు కట్టి అప్పుడే 1944 అంటే 100 years అయిపోయింది ఇల్లు కట్టారు. కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉందండి. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మనం పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపల్లి మండలం అయితే మనం రావడం జరిగిందండి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల గంగరాజు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయనకి ఈ గ్రామం గురించి ఎలాంటి పట్టు ఉంది, ఇక్కడ ప్రజల సమస్యలు ఏ విధంగా ఆయన దృష్టికి వచ్చినాయి, ఎలాంటి సమస్యలు తను తీర్చడానికి ముందుకు వచ్చి అసలు తను ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, అలాగే గతంలో తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, గత 22-23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా తను చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి మారాల్సి వచ్చింది, ఎన్నో విషయాలు ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మేనేజ్మెంట్ మరి మీకు నమస్కారం. ఎలా జరుగుతుందండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఏమంటున్నారు మీ ప్రజలంతా? ప్రచారం బాగా జరుగుతుంది మేడం. మాకు జనం నుంచి విశేష స్పందన వస్తుంది. వారి అభినందనలతో నేను గెలవబోతున్నాను. అంటే అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే చెప్పండి, అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చి కూడా దగ్గర 24-25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు మీరు. అయితే మొదటి నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు మీరు కాంగ్రెస్ లోకి మారాల్సి వచ్చింది? మేడం, నేను 2002 నుంచి డిగ్రీ చదివే రోజుల్లో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ రోజు కాలేజీల్లోనే మేము యువత అంతా తెలంగాణకు పూర్తిగా మద్దతుగా, ఎక్కడ ధర్నాలు జరిగినా, ఎక్కడ రస్తారోకోలు జరిగినా, ఎక్కడ ఉన్నా కూడా మేము కాలేజీలో చేసాం. జరిగిన ఏబీ డిగ్రీ కాలేజీలో అక్కడి నుంచి యాక్టివ్గా ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి డిగ్రీ అయిపోయినాక ఇక్కడ ఉన్న వ్యవసాయ నేపథ్యం, మ్యారేజ్ కావడం, సిటీకి పోతే అక్కడ మనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఉన్న వ్యవసాయం 4 ఎకరాల వ్యవసాయం ఉంది మేడం. వ్యవసాయం చేసుకుంటూ దాంతోపాటు ఇంకా 20 ఎకరాలు కౌలు చేస్తాను మేడం. నేను కౌలు చేసుకుంటూ గ్రామంలో నాకు దోషం దగ్గరికి చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేది మేడం. అట్లా నేను ఆ రోజు ఏదో ఒక రోజు తెలంగాణ వస్తుందని గట్టిగా నమ్మిన. నేను అన్న కళ నెరవేరింది. నెరవేరడంతో పాటు కేసీఆర్ గారు ఉద్యమం బాగా చేశాడు, తెలంగాణ తెచ్చాడు. కానీ ఫస్ట్ టర్మ్ 5 years బాగా చేసిండు. కానీ సెకండ్ టైం గెలవగానే ప్రజలకు విరక్తి వచ్చేలా పరిపాలన జరిగింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీకేజీ కానీ, ఆయన ఫామ్ హౌస్లో ఉండడం కానీ, జనాలకు గెలవకపోవడం కానీ, అనేక సమస్యలతోటి జనాలు ఇబ్బంది పడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్లో ఉండడం, అందరి ఇబ్బందులు నాకు బాగా అనిపించి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాగానే ఇమేజ్ పడిపోయింది మేడం. అయితే మీరు, నేను అడిగాను ఒకటి మిమ్మల్ని, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు అని అంటే మీరు అన్నారు నేను బీఆర్ఎస్ లో కాదండి, నేను టీఆర్ఎస్ లో ఉన్నానండి. రెండు ఒకటే కదండి అని చెప్తే లేదండి, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుంది, బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత బాగలేదు, అందుకోసం కాంగ్రెస్ లోకి మారిపోయారండి. అంటే టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి అందరూ అదే వ్యక్తులు, అదే పార్టీ, పేరు ఒకటి మారింది. మీకు ఎందుకు అలా అనిపించింది మారిపోవాలి? లేదు మేడం, అక్షరం చేంజ్ కాగానే పార్టీ విలువలు కోల్పోయింది. కాబట్టి నేను తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మీద అభిమానంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో పార్టీ
ఉనికి కోల్పోయింది తెలంగాణ ఇచ్చారు. దాని విధంగా ఫస్ట్ సారి తెలంగాణ ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళకి జనాలు అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ కేసీఆర్ గారి నిరక్ష ధోరణి తయారు కావడం వల్ల ఆ పార్టీ మీద వ్యక్తి వచ్చి మళ్ళీ జనాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంగా వాళ్ళతో పాటు నా మనసు కూడా మారి కాంగ్రెస్ వైపు వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా సాటిస్ఫై అయ్యారా? బాగుందా, మీకు నచ్చిందే ఈ ప్రభుత్వం పార్టీ అంతా? మేడం, నేషనల్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. చరిత్ర స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. అంటే గత 10 సంవత్సరాల నుంచి మీరు చాలా యాక్టివ్గా ఉన్నాను పొలిటికల్గా కానీ పార్టీ పరంగా కానీ అంటున్నారు కదా. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మీకు ఎలాంటి పదవి లేదు అంటున్నారు. అయినా సరే కూడా ప్రజలకి చాలా సేవా కార్యక్రమాలు చేశారని అయితే మేము విన్నాం. ఈ 10 సంవత్సరాల్లో మీరు ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి? 2013లో నేను వార్డు మెంబర్గా గెలిచాను మేడం. 2014లో తెలంగాణ వచ్చింది. టీఆర్ఎస్లో వార్డు మెంబర్ అయినా. నేను వార్డు మెంబర్ అయినాక తెలంగాణ వచ్చింది, నాకు సంతోషం. నెక్స్ట్ టైం ఆ వార్డు మెంబర్ పదవి ఉన్నప్పుడు నేను జనాలకు ఇంటింటికి, అప్పుడు మరుగుదొడ్లు మేడం ఊళ్ళలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, రోగాలు నొప్పులు ఏమైనా వచ్చాయి దాని విషయంలో. అయితే 2014లో తెలంగాణ వచ్చింది. దాని తర్వాత నేను ఇంటింటికి బాత్రూమ్, మీరు అడగండి మేడం, నేను చెప్పడం కాదు, మా ఊళ్ళో విలేజ్ వాళ్ళ వాళ్ళని అడగండి. ఆ సమస్య మొత్తం క్లియర్ చేసిన. తెలంగాణ వచ్చాక ఫుడ్ సెక్యూరిటీ కార్డుల గురించి అప్పుడు ఇబ్బంది ఉంది. కొత్త వచ్చే ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు బాగా నా యొక్క తపనతోటి అందరికీ వచ్చేలా చేశాను. పెన్షన్లు వచ్చేలా చేశాను. అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుండి చేశాను మేడం. దాని కారణంగా నాకు ఈరోజు ఈ సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది, వచ్చింది నాకు. ఆ రోజు నేను కష్టపడి ప్రజల గురించి తపన పడి చేయడం వల్ల నువ్వు ఏదో ఒక రోజు నువ్వు సర్పంచ్ కావాలని జనాలు అనడం వల్లనే నాకు ఈరోజు పోటీ చేసేంత శక్తి వచ్చింది. అవునా? అలాగే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే కొన్ని సమస్యల గురించి ప్రజలు మా బ్యాంకులు రావడంతో మీడియా వాళ్ళు వచ్చారు అనగానే ఇప్పుడైతేనే వాళ్ళ సమస్యలు చెప్తే మీ దృష్టి దాకా మేము తీసుకొస్తామని చెప్పి చాలామంది మహిళలు కావచ్చు కొన్ని సమస్యలు మాకు చెప్పారు. మీరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నటువంటి పర్సన్ కాబట్టి మీకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు మీ దృష్టికి వస్తాయి. నేను పర్టికులర్గా ఏమడుగుతున్నానంటే, మనం వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, చూడడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు. అంటే ఇక్కడ మన గ్రామంలో వీధి కుక్కల సమస్య కానీ అలాగే కోతులు సమస్య కానీ అది చాలా పెద్ద ప్రమాదంగా వ్యవసాయంలో పంట పొలాలను నష్టం చేస్తున్నాయి అని చాలా 2-3 దాని గురించే మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ కోతుల సమస్య, కుక్కల సమస్య అంత ఎక్కువగా ఉందా ఇక్కడ? మేడం, కోతుల సమస్య ఉన్నది మేడం. గతంలో ఇప్పుడు కాంటాక్ట్ చేసిన వ్యక్తి ఒకరోజు పట్టించిన మాట వాస్తవే, కానీ ఆ రోజు పట్టేయగానే పోయినాయి, మళ్ళీ ఊరినిండా చేరినాయి. కాబట్టి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం మీరు చూపగలుగుతారా? చూపగలుగుతాం మేడం. గెలిస్తే ఖచ్చితంగా నేను గెలిస్తే మేడం 100% శాశ్వత పరిష్కారం కోతులకు కానీ కుక్కలకు కానీ చూపగలుగుతాం. కుక్కలు ఏమవుతుందంటే ఇప్పుడు బాగా వీధిలో పెరగడం వల్ల మనుషులను కలవడం మరియు గొర్రెలను, యాదవ బిడ్డల యొక్క గొర్రెలను పట్టి ఇబ్బంది పెడుతుందన్నమాట వాస్తవం. కాబట్టి కోతుల కుక్కల సమస్య నేను పూర్తిగా నిర్మూలించగలిగే. ఎందుకంటే ఇది ఇప్పుడు రికార్డ్ అవుతుంది, తర్వాత గెలిచిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ అంటే వాళ్ళ తరపు నుంచి నాకు చెప్పినటువంటి సమస్య అది. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ హామీలు ఇస్తారు, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారు, ఏదేదో మాటలు చెప్తారు, అది తప్పించుకుంటారు. ఇక్కడ నాకు అడిగినటువంటి ప్రజలకు నేనేం చెప్పానంటే, మీ తరపు నుంచి నేను అడుగుతాను, మీ సమస్య ఆయన ఎంతవరకు ఏం చెప్తారో చూద్దాము. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత మాత్రం ఈ సమస్య మీరు ఖచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది, ఈ మాట కట్టుబడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది మేడం. జక్కుల గంగరాజు అంటే దేవప విలేజ్లో ఎక్కడైనా అడగండి మేడం, మాట మీద ఉండే వ్యక్తిని మేడం, నేను మాట తప్పే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపెడతానని నమ్మకం నాకు ఉంది, నిలబెట్టుకుంటాను. అంటే ఇప్పుడు నేను నా దృష్టికి వచ్చినవి 1 by 1 ఒక్కొక్కటి చెప్తున్నాను కదా. అలాగే మనం చూసుకుంటే కనుక మహిళల విషయానికి వస్తే మహిళలు కూడా, ఎందుకంటే జెంట్స్తో చెప్పుకోలేరు, అధికారులు అయినా సరే కూడా అక్కడ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పుకోగలుగుతారు. మగవాళ్ళకి వాళ్ళు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అట్లాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మూత్రశాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నామని చెప్పి ఆడవాళ్ళు అనడం జరుగుతుంది. ఇదే మీ దృష్టి వరకు వచ్చే ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడా మీరు తీరుస్తారా? ఖచ్చితంగా తీరుస్తాం మేడం. మాకు ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు, ఝాన్సీ రెడ్డి, మాకు అండదండలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ సమస్య క్లియర్ చేస్తాం. దేవరపుల స్టేజ్ మీద బస్టాండ్ వద్ద బ్యాంకు పరిసర ప్రాంతాల్లో షాపులు ఉన్నాయి. అక్కడ మహిళలు మూత్రశాలలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సులభ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకు అందుబాటులోకి తెచ్చి వాళ్ళ సమస్యలు ప్రయాణికులది పాటు మహిళలది, అందరిది, వృద్ధులది
ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాను మేడం. కంపల్సరీ నేను గెలిచినాక ఆ పని చేసి ఆ సమస్య క్లియర్ చేస్తాను మేడం. అలాగే ఇప్పుడు మేము వస్తుంటే ఇక్కడ సాటర్డే రోజు సంత జరుగుతుందా అండి? అవును మేడం. అయితే ఆ సంత చూస్తుంటే కనుక మెయిన్ రోడ్ మీద జరుగుతుంది. మరి యాక్సిడెంట్లని చిన్న పిల్లలతో వచ్చాయి, ఇవన్నీ చాలా ఇబ్బంది కదా, ఎట్లా రన్ చేస్తున్నారు మేడం? మేము దాని గురించి కూడా మేము మేనిఫెస్టో తయారు చేస్తున్నాం మేడం. సంత ప్రతి శనివారం జరుగుతుంది దేవపల్లి దగ్గర. అది మెయిన్ రోడ్ మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించి ఇలాంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తాను మేడం. అలాగే ఇక్కడ మనం చూస్తుంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్క బస్ కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడ. మరి ఎవరికన్నా ఏదన్నా లేడీస్ ఉంటారండి, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఏదైనా సమస్య వస్తుంది ఈ ఊరి నుంచి మరి వాళ్ళు సిటీకి రావాలి అన్నా, మేము వచ్చిన ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క బస్ కూడా మాకు కనిపించదు. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి మేడం? మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి బస్సు ప్రయాణం బాగానే ఉంటుంది మేడం. కానీ ఇక్కడ లోకల్ మాత్రం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. మేము మేడం దృష్టికి తీసుకుపోయి ఇప్పుడు ధర్మపురం దగ్గర దేవపల్లి దగ్గర అవతల విలేజ్ ఉంటుంది మేడం, అక్కడి నుంచి యాదగిరిగుట్ట నుంచి జగదిగుట్ట వరకు ఇట్లా మన హైవే నుంచి బస్సు ప్రయత్నం చేస్తాం. కంపల్సరీ మేడం గారి దృష్టికి తీసుకుపోయి ధర్మపురం టు హైదరాబాద్ బస్సు. మీ ఎమ్మెల్యే గారు మీకు పూర్తి మద్దతు కల్పిస్తారా? సపోర్టివ్ కంపల్సరీ మద్దతు ఇచ్చేది కాబట్టి ఈరోజు మనకి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి మద్దతు మాకుంటుంది, వారి అండదండలు మాకుంటాయి. మేము ఎలాంటి కార్యక్రమం ప్రజలకు అనుకూలమైన ఎలాంటి కార్యక్రమాలు చెప్పినా మాకు చేస్తుంది ఎమ్మెల్యే. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు నా వరకు వచ్చినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాను. మీరు రెగ్యులర్గా ఇక్కడ ప్రజల్లో ఉంటున్నారు, జనం మనిషిని అంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా యాక్టివ్గా మీరు వర్క్ చేస్తున్నారు, మీకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్తున్నారు. అయితే మీరు మీ దృష్టికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమేమి సమస్యలు ఉన్నాయని ఇంకా మీ దృష్టికి వచ్చినాయి మేడం? విలేజ్ పరంగా మేడం నేను రైతును మేడం. రైతుల గురించి బాగా ఆలోచన చేస్తాను. ఎందుకంటే నేను 25 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను ప్రజెంట్. నేను ఎవరికి చెప్పినా నాకు అంటే మామూలు వ్యక్తులుగా ఒక వార్డు మెంబర్లుగా మామూలుగా వ్యక్తులుగా సాధన కార్యకర్తగా ఉంటే పనులు కావడం లేదు. కాబట్టి దాని గురించి మనమే పోటీ చేసి రైతుల యొక్క సమస్యలు తీర్చగల శక్తి మనకు ఉంటుంది. అధికారులను కూడా వెంబడి పని చేయించవచ్చు అనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే చెర్లలకు నీళ్లు రావడం లేదు మేడం. అంటే గొలుసుకట్ట చెరువులు మేడం, ఒకప్పుడు తీసిన చెరువులు గొలుసుకట్ట చెరువులు. కాబట్టి ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకు నీళ్ళు రావాలి, గోదావరి నీళ్ళు. ప్రజెంట్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు సహకారంతో డైరెక్ట్ కాలువ ఒక ధర్మపురం పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కాలువ ఉంది మేడం ఇక్కడ. ఆ కాలువ నుండి డైరెక్ట్ 3 చెరువులు ఉన్నాయి మేడం. ప్రస్తుతం మా ఊరికి 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులకు డైరెక్ట్ కాలువలు కొట్టి తొందరగా నిండే ప్రయత్నం, రైతులకు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడానికి కాలువలు కొట్టించే ప్రయత్నం చేస్తాం మేడం వారి ఎమ్మెల్యే గారి సహకారం. అదే నేను కాలువల చెరువుల గురించి నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే అప్పటి ప్రభుత్వంలో మంచిగా ఉందా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎలా ఉంది? అంటే మీరు ఈ పార్టీలో ఉన్నానని చెప్పి అలా చెప్పడం కాదు, మీరు వాస్తవంగా చెప్పండి. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాల కనుక మీరు చూసుకుంటే ప్రజల సమస్యల విషయంలో ఏది బెస్ట్ అండి? అయితే మేడం మీరు అడిగిన క్వశ్చన్ మంచిది మేడం. దయాకర్రావు గారు సార్ ఇక్కడ మినిస్టర్గా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు 15 సంవత్సరాలు. కొంతవరకు చేశాడు సీసీ రోడ్లు, కానీ రైతులకు శాశ్వత పరిష్కారం చేయలేదు. ఆయన గెలిచిన రోజు ఒకరోజు చెప్పాడు ఎలక్షన్లలో, నేను 3 నెలల్లో రైతులకు చెరువు కాలువలు కొడతానని చెప్పాడు. కానీ అది విస్మరించి చేయడం వల్లనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో సార్ను ఓడగొట్టడం జరిగింది. కాబట్టి మేడం గారిని పూర్తిగా నమ్మారు జనం, వారికి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈసారి కాలువలు తీయడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేడం ముందున్నారు. ఈ ఎలక్షన్లు అయిపోగానే మాకు అభివృద్ధి పనులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం మేడం. అప్పుడు చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జక్కుల గంగరాజు గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నా దగ్గర మేడం వ్యవసాయ రైతులు న్యాయం ఉంది, ధర్మం ఉంది. వాళ్ళను కలిసి చొచ్చుకుపోయి పనిచేసే పనితనం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకే వేయాలి మేడం ఓటు. వాళ్ళు ఎవరు ప్రజెంట్ పోటీ చేసే వ్యక్తులు హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు ఎక్కడెక్కడ సిటీలో ఇల్లు ఉన్నాయి, వాళ్ళు రియల్ ఎస్టేట్ అది. నేను స్థానికంగా పొద్దుకు రోడ్డు నుంచి విలేజ్ టు దేవరపల్లి స్టేజ్ వీరికి
కనీసం 4 గంటలు తిరుగుతారు. వాళ్ళు ఒక్కసారి కాదు, వారానికి ఒకసారి వచ్చిన దాఖలలో ఇది గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పిన అబద్ధం కాదు, మీరు తెలుసుకోండి. ఇప్పుడు రైతు బిడ్డని, వ్యవసాయం గురించి నాకు తెలుసు, కష్ట నష్టాలు నాకు తెలుసు, అలాగే కౌలు కూడా నేను తీసుకుని నేను చేసుకున్నానని చెప్తున్నారు. రైతుల కష్టాలు చాలా మంది మీకు తెలుసు కదా, రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? మేడం, గతంలో నేను సేవ చేసిన విషయాలలో కరోనా టైంలో రైతులు మార్కెట్ ఒడ్లు పండినప్పుడు మార్కెట్లు అన్ని సెంటర్లు బంద్ అయినాయి మేడం. అయితే నేను ఆ సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ నేను 24 hours కష్టపడి ఆ రైతుల యొక్క ధాన్యాన్ని కాంటాక్ట్ చేయించి అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే పడుకునేది. ఒక్క బుక్క అన్న నేను వచ్చి మళ్ళీ ఆడే ఉండేది. ఆ విధంగా నేను ఒడ్ల రైతుల యొక్క ఇప్పుడు గత 10 సంవత్సరాల 8 సంవత్సరాల నుంచి మేడం రైతుల యొక్క ధాన్యాన్ని సేకరించి రైతుల యొక్క ఎక్కువ ధర వచ్చింది, మద్దతు ధర. మార్కెట్కి పోతే, మిల్లు పోతే తక్కువ రేటుకు లేదు. అయితే ఈ సెంటర్ మనకు అవసరం. నేను ఒకరోజు మేడం 10 సంవత్సరాల క్రితం నేను ఒడ్డు కోసుకుపోయాను. తాటిపాముల అనే విలేజ్ ఉంది ఇక్కడ. ఆ తాటిపాముల విలేజ్ తీసుకపోతే రోజు తిరగడం జరిగింది. నెల రోజులు తిరిగినాం. నెల రోజులు తిరగడం వల్ల నాకు పెట్రోల్ దాని కాదు. అప్పుడు సైకిల్ ఉండేది. సైకిల్ మీద పోయి తాటిపాములో పోయి రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అక్కడ మన ఊరు రైతులు మేము కాదు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు నేను అశ్రద్ధ చేసింది. అట్లా నాకు మా సెంటర్ ఈ ఊళ్ళో ఎందుకు పెట్టొద్దు అనే ఆలోచన వచ్చింది మేడం. ఆ సెంటర్ గురించి ప్రయత్నం చేసి సెంటర్ తీసుకురావడం జరిగింది. ఇవాళ రైతులు వాళ్ళ ఇళ్ళ ముందే నడి ఊళ్ళోనే సెంటర్ ఉంది. ఆనే ఎండబోసుకుంటారు, ఆనే ఇంటికి పోతారు, అన్నం తింటారు, మళ్ళీ వచ్చి ఎండబోసుకుంటారు. నేను పడ్డ ఇబ్బంది వాళ్ళు పడొద్దనే ఉద్దేశంతో ఆ సెంటర్ నడిపేయడం జరుగుతుంది. రోడ్డు మీద ఒక పిఎస్సి సెంటర్ ఉంది మేడం. అది ఒక లారీ కొడితే మేము 3 లారీలు కొడతాం. అంటే రైతుల మీద ఉన్న నా ప్రేమ, నేను తపన, నేను చెయ్యాలి వాళ్ళకి తపన నాకు. వాళ్ళ ఆ కృషినే వాళ్ళు ఒక్క లారీ కొడితే రికార్డ్ చేయండి మేడం. మీరు పిఎస్సిఎస్లో ఐకేపీ సెంటర్లో ఖచ్చితంగా ఆడొక్క లారీ పోతే ఇక్కడ 4 లారీలు 3 లారీలు పోతాయి. మీరు గత 8 సంవత్సరాలు రికార్డు తీసిన నేను దాన్ని చూపిస్తాను. కాబట్టి రైతుల మీద ఉన్న ప్రేమతోటి నేను ఆ విధంగా చేయిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా రైతులకు ఎక్కడ అనుకూలంగా ప్లేస్ ఉంటే అక్కడనే ఆనే ఇబ్బంది పడకుండా, ఇంకా ఇబ్బంది ఒక్కర్లే కాకుండా ఇక్కడ ఉన్న రైతులకు గిట్టుబాటు అడుగు ఎక్కడ 3 ప్రాంతాల్లో ఇక్కడ రైతులకు పొలాలు ఎక్కడనే పెట్టించి ఎండబోసి అక్కడి నుంచే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను మేడం. ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. చేపిస్తానని నమ్మకం కూడా నాకు. ఈ సర్పంచ్ అయితే వాళ్ళ ఇబ్బంది లేకుండా చేస్తాను. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క విషయానికి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. యువతల విషయంలోనే కానీ, అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ప్రాబ్లం విషయంలోనే కానీ, రైతుల విషయంలోనే కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు చాలా క్లారిటీ ఇస్తున్నారు. అలాగే యువత చాలా అవసరం. మన జనరేషన్ కానీ ముందుకు వెళ్ళాలి అని అంటే యువత ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు యంగ్ ఉన్నారు, యువతకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు మీరు? మేడం, నేను యువత విషయంలో ఇప్పుడున్న పరిస్థితులలో గంజాయి, డ్రగ్స్, మత్తు పానీయాలు సేవించడం జరుగుతుంది. కావున నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే యువతకు ఇవన్నీ బంద్ చేపిస్తూ వాళ్ళకు యువతకు ఉపాధి కల్పిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకులలో మహిళా సంఘాల ద్వారా ఎన్నో లోన్లు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని యువతకు ఎలా చేయాలి, ఎలా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి, వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఏ రంగాలలో వాళ్ళకు ఉన్నదో అవకాశం వాళ్ళ అభిప్రాయం తీసుకొని శిక్షణ ఇచ్చి యువతకు మంచి ఉపాధి కల్పించి వాళ్ళను భవిష్యత్తులో మంచి ఉపాధి కల్పించి వాళ్ళను జీవితంలో పై స్థాయికి పోయేలాగా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఎస్టీ తాండావాసులు కూడా మీకు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే అన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కమ్యూనిటీ పరంగా యాదవ్సే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఏమేమి భరోసా, ఏమేమి ధైర్యం కల్పిస్తారు? మంచి ప్రశ్న అడిగారు. మా ఊళ్ళే చాలా కులాలు ఉన్నాయి మేడం. అందరూ ఆయన అన్నదమ్ముల లెక్కనే ఉంటారు. ఎలక్షన్లలో కూడా ఎక్కడైనా మంచి స్పందన ఉంది. కానీ ఎలక్షన్లు ఉన్నా ఎలక్షన్ లేకున్నా అంత అన్నదమ్ముల లెక్క కూడా ఉంటాం. ఇప్పుడు అన్ని కులాలకు యాదవ, గౌడ, ముదిరాజు, రెడ్డి, సాక, రజక, అన్ని ఇతర కులాలన్నిటికీ, కుమ్మరి, అన్ని కులాలకు గతంలో శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వేసి పక్క పెట్టడం జరిగింది. నేను ఆ సమస్యను కనిపిస్తా ఉన్నాయి దారిలో వచ్చేటప్పుడు కూడా. అవును మేడం, మీరు చూడండి మేడం, నాకు ఓటేసి గెలిపించినాక
మేడం వారికి ప్రాధాన్యపడైన ఆ కుల సంఘాల కమిటీస్ మొత్తం కంప్లీట్ చేయించి నేను వాళ్ళకు మేలైన వసతులు కల్పించి వాళ్ళ మేలు కోసం నేను కష్టపడుతున్నాను. అలాగే ఇంతకు ముందు మన యువత గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. మీరు ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైనా చేయదలుచుకున్నారా? మేడం యువత గురించి ఉపాధి హామీ శిక్షణ కార్యక్రమాలు చేసినాక ఆల్రెడీ మా ప్రభుత్వం రాజు యువశక్తి దరఖాస్తులు ఆల్రెడీ స్వీకరించడం జరిగింది. వాళ్ళు కోరుకున్న రంగాల్లో ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అన్ని ఉపాధి కల్పించి సబ్సిడీ రుణాలు కూడా ఇప్పించి వారి భవిష్యత్తు అందంగా ఉండేటట్టు తీర్చిదిద్దుతాం. ఇప్పుడు వృద్ధుల గురించి కూడా చెప్పండి. వృద్ధులు కూడా ఆశిస్తారు, వాళ్ళ టైంకి పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు మనం వింటూనే ఉన్నాం. ఇట్లాంటి సమస్యలు ఏమైనా వృద్ధులకు సంబంధించిన సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా? మేడం వృద్ధుల సమస్యలు నేను నిర్ణయాలంటున్నా మేడం. నవ్వుతాను, జనాలంతా నవ్వుతారు. ఈ నిలబడ్డ అభ్యర్థులు ఏం చెప్తారంటే ఆటో పెడతాం ముసలులకు వృద్ధులకు పెన్షన్ తెచ్చుకోవాలి పోయి మీరు అని చెప్తున్నారు. నాకైతే జనాలు నవ్వుతారు, అక్కడక్కడ తిరుగుతుంది, ఇదేంటి సమస్య అయిందంటే. అట్లా కాదు మేడం, ఆటోలు పెడితే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఆ ఇచ్చే పెన్షన్ ఇచ్చే సార్నే విలేజ్కి వచ్చి వాళ్ళకి ఇచ్చిపోయేటట్టుగా నేను చేస్తాను. అలాగే ఇప్పుడు మీకు ఏది గట్టి పోటీ అనుకుంటున్నారు? మేడం వీళ్ళు నాకు పోటీ కాదు మేడం, నాకు పోటీయే కాదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ఆస్తులు కాపాడుకోవడానికి ఒక అభ్యర్థి, మీకు మీరే పోటీనా? నాకు నేనే పోటీ మేడం, నాకు నేనే న్యాయం, నాకు నేనే పోటీ. వాళ్ళు ఒక అభ్యర్థి ఏమో వాళ్ళు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసం పోటీ చేస్తుండ్రు. మన దేవరక ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక అభ్యర్థి ఎంజాయ్ చేయడానికి పోటీ చేస్తుండ్రు. జనాలందరికీ తెలుసు ఏ రకమైంది అనేది జనాలందరికీ తెలుసు. ఇప్పుడు తల్లిదండ్రులను చూడని వారు దేవరక ప్రజలను చూస్తారా? ఇప్పుడు అన్నదమ్ములను లెక్క చేయని వాళ్ళు దేవరక ప్రజలను లెక్క చేస్తారా? ఒక ఎమ్మెల్యే స్థాయి మేడాన్ని కూడా లెక్క చేయని వాళ్ళు దేవరక ప్రజలను ఏం లెక్క చేస్తారు? ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు నాకున్న స్థాయిని బట్టి నేను చేసేసిన సేవా కార్యక్రమాలకు వాళ్ళు నా పోటీయే కాదు. వాళ్ళు డబ్బుల రూపకంగా పోటీకి వాళ్ళు దిగింది, కానీ సామాజిక కార్యక్రమాల్లో నాకు వాళ్ళు పోటీకి సరిపోరు. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారండి మీరు ప్రతి ఒక్క విషయంలో. అంటే ప్రతి ఒక్క ఒకటనే కాదు, కులాల వారీగా చూసుకున్నా, వృద్ధుల వారీగా చూసుకున్నా, మహిళల వారీగా చూసుకున్నా, కొన్ని సమస్యలు ఏమైతే ఉన్నాయో మనం మార్కెట్ విషయం గురించి మాట్లాడుకున్నాం, కొన్ని శిలాఫలకాల గురించి మాట్లాడుకున్నాం. మీరైతే హామీల మీద హామీలు ప్రతి ఒక్క సమస్య ఏమున్నాయో ఒక ఎమ్మెల్యే కూడా చేస్తాడో లేదో తెలియదు, కానీ మీరు అంత కాన్ఫిడెంట్గా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఆఖరికి యువత దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి ఎన్నో హామీలు మీరు ఇస్తున్నారు. ఇవన్నీ నేను నెరవేర్చగలుగుతానని అయితే ధీమాగా ఉన్నారు. కంపల్సరీ మేడం. నేను ఈ దేవరపల్లి గ్రామ ప్రజలకు మాటిస్తున్నా, మీ V5 ద్వారా ఖచ్చితంగా నేను గెలిస్తే నేను ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేస్తాను మేడం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దేవరపల్లి చెరువు ఉంది మేడం ఊరి దగ్గర, దాన్ని బతుకమ్మ కుంటగా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు కంపల్సరీ ఉన్నాయి మేడం కట్టకు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కుంట చేస్తారని రిపోర్ట్ వచ్చింది, కానీ ఎక్కడేసిన బొమ్మలు అక్కడనే. కానీ ఆ చెరువును బతుకమ్మ కుంటగా మార్చే ప్రయత్నం కూడా మా ముఖ్య నాయకులతో చర్చించి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అలాగే జక్కుల గంగరాజ్ గారు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనా? మేడం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉంటాను. విద్యాభ్యాసం మేడం డిగ్రీ చేసినాక నా తోటలు నా క్లాస్మేట్లు అందరూ హైదరాబాద్ వేరు మేడం. నాకు ఊరు మీద ఉన్న మమకారంతో ఈ ఊరు వదిలిపెట్టుకోలే మేడం, పోవుది కాదు నాకు. అందరు వేరు సిటీలో సెటిల్ అయ్యారు. కానీ నేను డిగ్రీ చేసినా కూడా 2004లో నా డిగ్రీ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవసాయం చేసుకుని అయినా బతున్నా, వీళ్ళకు సాయం చేస్తున్నా. కానీ తెలుస్తుందిలేండి మీ ప్రేమాభిమానం ఊరు పట్ల కానీ, ఊరి మీద, ఊర్లో ఉన్నటువంటి ప్రజల మీద కానీ ఆ ప్రేమాభిమానం కనిపిస్తున్నాయి. ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరుగుతా, పూర్తి వరకు ఇక్కడనే. అమ్మ నాన్న ఏం చేస్తుండే? మా అమ్మ నాయన వ్యవసాయ కుటుంబం మేడం. వాళ్ళు కూడా చాలా కష్టపడి బతికిరు మేడం. మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు మేడం. మా అన్న ఇద్దరు అన్నదమ్ములు 5 ఎకరాలు ఇచ్చారు. అది చేసుకుంటూ కౌలు చేసుకొని నేను బతుకుతున్నా మేడం. నేను పూర్తిగా ఈ దేవరపల్లి గ్రామానికి సర్వీస్ ఇవ్వాలని పట్టుదలతో నేను పోటీ చేస్తున్నాను. అంటే సర్పంచ్గా అసలు ఎందుకు పోటీ చేయాలని అనిపించింది? ఆలోచన అసలు ఎందుకు కలిగింది? గతంలో ఎప్పుడైనా పోటీ చేసి ఏమైనా ప్రయత్నం చేశారా? ఏం జరిగింది అసలు? మేడం రైతులకు, ఈ ఊరి గ్రామ ప్రజలకు ఏదో చేయాలనే తపన నాలో ఉంది. అయితే నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు వాళ్ళు అనేది మేడం, నువ్వు ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నావు, ఏదో ఒక రోజు నువ్వు ఈ గ్రామానికి సర్పంచ్ కావాలి,
సర్పంచ్ అయితే సమస్యలన్నీ క్లియర్ చేస్తామని వాళ్ళు ఇచ్చే ఎవరికైనా ఆ పని చేసే విధానంలో వాళ్ళు చెప్పే బ్లెస్సింగ్స్ తోటే కోరికలు ఉంటాయి. నేను ఒకరోజు వార్డు మెంబర్ కూడా కాలేను అనుకున్న వాడిని వార్డు మెంబర్ అయ్యాను, సర్వీస్ ఇచ్చాను. వారిచ్చే మన్ననలతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా దేవరూపల ప్రజలు నన్ను దీవిస్తారు. నేను వారికి ఎంతో సేవ చేసి వాళ్ళ మన్ననలు పొందుతాను. మళ్ళీ నేను సర్పంచ్ చేసేటప్పుడు కూడా మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయండి మేడం, ప్రజలను అడగండి, కంపల్సరీ వాళ్ళ మన్ననలు పొందుతారు. సర్పంచ్ అంటే ఇట్లా కూడా ఉంటాడా అనే విధంగా నేను పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. మేము కూడా కోరుకునేది అదే అండి. ఎన్నో సమస్యలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా దృష్టి కూడా చాలా సమస్యలు రావడం జరిగింది. వాటిని వాళ్ళ తరఫు నుంచి కూడా నేను మీతో మాట్లాడటం జరిగింది. మిమ్మల్ని అదే అన్నాను, నేను ఒకటే కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా నేను భరోసాలు ఎవరు అంత భరోసా మీరు కల్పిస్తున్నారని అంటే అక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ గ్రామం పట్ల కానీ. మీరు ఎంత చదువుకున్నా సరే కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళకుండా ఊర్లోనే ఉంటూ ఒక రైతుగా చేసుకుంటూ అందరి కష్టాలు అన్ని ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఇంకా వాటి పట్ల ఇంకా అవగాహన ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మా వీఫై న్యూస్ కూడా కోరుకుంటుందండి. మరొకసారి ఫైనల్గా మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రజల్ని వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. ఎలా అభ్యర్థిస్తారు ప్రజల నుంచి మీరు? దేవరూపల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను ఎందుకు నాకు ఓటు వేయాలంటే రైతులకు సేవ చేస్తా. అన్ని కుల సంఘ రైతుల మేలు ఏంటంటే మీకు కల్లాలలో ఒడ్లు ఆరవేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది మేడం. ఆ కల్లాలు సీసీ వేయడానికి ప్రభుత్వ భూములలో సీసీ ఒక 3 ఎకరాల వరకు కల్లాలు చేసి వాళ్ళు మేలుగా కల్లాలు ఆరబోసుకొని కాంట చేయడానికి నేను కృషి చేస్తాను రైతులకు. అదే రైతుల పంట పండడానికి చెరువులకు నీళ్లు రావడానికి నేను కాలువలకు కృషి చేస్తాను. మరియు వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పనిముట్లు అందిస్తాను. ఇంకా అనేక రకాలైన వాళ్ళకి ఇంక ఇదే కాకుండా ఇంకేదొచ్చినా వాళ్ళకు ముందుండి విత్తనాలు, పంపు సెట్లు అన్నీ వారికి ముందుండి ఎవరెవరికి కావాలనేది ప్రతి నెల మీటింగ్ పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకు కావాల్సిన ప్రతిపాదనలు నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళు ఖచ్చితంగా చేస్తాను. చాలా మంచి ఆలోచనలతోటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ. దేవరూపల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జక్కుల గంగరాజును ఏర్పాటు చేసుకోవడం, దానిలో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి గారి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు జక్కుల గంగరాజును ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధి కోసం గంగరాజు పాటుపడతాడనే ఒక నమ్మకంతో అతన్ని అభ్యర్థిని ఖరారు చేశాం. అదేవిధంగా మరి ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాలన్నీ గంగరాజు గెలిచిన వెంటనే ఒక్కొక్కటిగా అతని ద్వారా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. సరే, ఏదేమైనా మరి 2001లో మా మిసెస్ కూడా సర్పంచ్గా గెలవడం జరిగింది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం, స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాం. 2 గుట్టల మధ్యన ఒక ప్రాజెక్టు, ఒక స్వచ్ఛంద వరల్డ్ విజన్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గంగదేవి మాట ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎన్నో రకాల రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు. అదేవిధంగా ఇతన్ని గెలిపిస్తే అతన్ని ముందు పెట్టి అంతకన్నా రెట్టింపు కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యంగా దాదాసాహెబ్ కాలనీ పోయే రోడ్డు పైన బీటీతో పాటు హుషన్బాయి చెరువు దగ్గర ఒక 10 ఫీట్ల లోతున్నటువంటి గండిలో దాన్ని స్లాబ్ కాబట్టి ఏర్పాటు చేయాల్సింది. అది అత్యంత కీలకమైనటువంటి విషయం. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అతి త్వరలో దాన్ని పరిశీలన చేసి శాంక్షన్ కూడా ఇస్తుండ్రు. అది అతి త్వరలో దాని పని కూడా మొదలుపెట్టే ఆసన్నమైంది. అదేవిధంగా జాలిగావర్య పైన కూడా ఒక బ్రిడ్జ్ చేయాలనుకున్నాం. బుర్రన్నగూడ దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ చేయాలనుకున్నాం. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి సీసీ రోడ్లు అనుకోండి, ఇంకా ప్రతి చెరువుకు కాలువలు వచ్చినాయి. ఆల్రెడీ భూములకు కూడా మా ఎమ్మెల్యే గారు ఫండ్స్ తీసుకొచ్చి చెరువులకు కాలువలు ఇచ్చే కార్యక్రమాలు, ఆ భూములకు కూడా అన్ని పైసలు డబ్బులు కూడా అకౌంట్లలో వేయడం జరిగింది. అతి త్వరలో వారికి కూడా ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. గంగరాజును గెలిపించినట్టయితే అతని ద్వారా ప్రతి కార్యక్రమం
ఊరు పక్కన ఉన్న చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్గా చేయాలనేటువంటి తపన ఉన్నది. అదేవిధంగా మరి రోడ్డు దగ్గర నుండి కొత్తవాడ గంగదేవి వరకు లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కట్టమైసమ్మ కాన్వెంట్ స్కూల్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక 5 లక్షల రూపాయలు ఆడి లైటింగ్ కోసం శాంక్షన్ కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అవి కూడా అతి త్వరలో పనులు పూర్తి అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మండలంలో ఉన్నటువంటి వైకుంఠధామం వాహనం ఇక్కడ ఏర్పాటు చేసిన తరుణంలో అక్కడ వాహనం పెట్టడం వల్ల 4 టైర్లను దొంగిలించడం జరిగింది. దానికి సుమారు మరి చాలా ఎంత ఖర్చు అవుతుందో మా జాన్సిరెడ్డి గారు వారి ట్రస్ట్ నుండి ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఆ వాహనానికి 4 గిర్రలు అతి త్వరలో ఏర్పాటు చేస్తాం. కొటేషన్ కూడా వారికి అందించడం జరిగింది. ఆ వాహనాన్ని కూడా ఇమ్మీడియట్లీ 4 గిర్రలను ఏర్పాటు చేసే కార్యక్రమం వారి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. అనేకమైన ఇబ్బందులు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మరి గంగరాజు ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ గంగరాజును అతనికి వచ్చిన గుర్తు తెలియజేసుకుంటూ అతన్ని గెలిపించాల్సిందిగా 12 మంది వార్డు మెంబర్లను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన V5 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దేవరపల గ్రామంలో దేవరపల కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జక్ల గంగరాజు అనే అభ్యర్థిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నుకోవడం జరిగింది. సామాజిక సేవల్లో భాగంగా చాలా పనులు చేసిండు. అలాగే మహిళా సంఘాలకు చాలా దగ్గరైన వ్యక్తి. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం కాబట్టి మంచి రైతుగా గుర్తింపు కూడా ఉన్నది అతనికి. కాబట్టి మన విలేజ్లో గ్రామంలో జగ్గుల గంగరాజు ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని మంచి ఒక వర్షాభావంతో ఒక ఆప్యాయంగా ఒక బంధుత్వం లాగా అందరినీ పిలవడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజలందరూ అతనికి ఖచ్చితంగా ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎర్లయ్య, మాది దేవరపల విలేజ్. నేను ఆర్ఎంపీ డాక్టర్ను. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా పోటీ చేయడానికి నిలబడ్డాను. అందులో భాగంగానే మేము 9 మంది పేర్లు వేయడం జరిగింది. అందులో నేనున్నా కూడా సరే నా తోటి మిత్రులకి ఇచ్చినందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. అట్లే నాతోటి నేను కూడా తనతో పాటు పనిచేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ గంగరాజుకి ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మేడానికి మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ.